హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్ పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేరుశనగకాయలు, వేపిన శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 days వరకు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే చాలా ఈజీ మెథడ్ అనమాట నేను మీకు ఇప్పుడు చెప్పేది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీలో నేనైతే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను అండి ఫ్లేవర్ కోసం. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. చాలామంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు, నేనైతే వేసుకోవట్లేదు. మీకు ఇన్ కేస్ కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈజీ మెథడ్లో అనమాట ఈ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ప్లేస్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే, చూసారు కదా నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా. సో మీకు చింతపండు వేస్తున్నానండి మీకోసం, అంటే లైక్ చాలామంది చింతపండు ఇష్టంగా తింటారు. యాక్చువల్ నేనైతే వేయను. సో వీడియో గురించి చింతపండు అయితే వేస్తున్నాను. ఇంకా పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఇలా పోపు అది వేసేసుకోండి. సో చాలామంది డ్రై చట్నీ తినరు, ఇలా పోపు వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో మిక్సీలో అయితే చట్నీ వేసేసాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకున్నాను. సో చూసారు ఎంతో ఈజీగా చాలా టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్కి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.